మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న అఖిలపక్ష ధర్నాకు మద్దతు తెలుపుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు కార్యదర్శి దార్ల రామ్మూర్తి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు పెంచాలి తప్ప ఎస్సీలను విడదీసి వర్గీకరణ చేయడం సమంజసం కాదన్నారు. గౌరవ ధర్మాసనం కూడా మరోసారి పునరాలోచించాలని, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ అమలు చేసి అన్నదమ్ముల్లో ఉన్న వర్గాన్ని విడదీయవద్దని కోరారు. మహబూబాబాద్ జిల్లాలో తాము ఢిల్లీ అఖిలపక్ష ధర్నాకు మద్దతుగా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణ వెంటనే, రాజ్యాంగ విరుద్ధంగా చేసిన వర్గీకరణ వెంటనే, రాజ్యాంగ విరుద్ధంగా చేసిన వర్గీకరణ వెంటనే. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మేము కూడా వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది కాబట్టి ఆ రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి సుప్రీంకోర్టు తీర్పును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ద్వంద్వ విధానాన్ని, విభజించు పాలించనే విధానాన్ని స్వస్తి పలికి మాదిగ 59 ఉపకులాల ఐక్యతను పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పును వెంటనే రద్దు చేయాలని, రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని మోడీ గారు మరియు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మాలలను ఈ విధంగా ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా చర్యలు చేస్తున్నారో, ఎందుకంటే మాలలను తక్కువ అంచనా వేస్తున్నారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మాలల సత్తా ఏంటిదో మేము తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామికలు వాదులు ఆలోచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క విచ్ఛిన్నవాద ఐకమత్యాన్ని దెబ్బతీసే అటువంటి విచ్ఛిన్నకర విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.